ప్రముఖ అనలిస్ట్ ఆర్సుమల్లి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వారు కూడా దీనిపైన రియాక్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి. సో ముందుగా ఒకసారి ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్, ఏంటి ఈ కల్తీ మద్యం వ్యవహారం పైన, అటు జోగి రమేష్ సంబంధించినటువంటి పాత్ర పైన జనార్దన్ రావు చేసినటువంటి వీడియో, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఇవాళ ఈ కేసు సంబంధించిన విచారణలో జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి? శ్రీహరి ఈ నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేసే కొద్దీ అనేక మంది పాత్రలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే కొంతమంది వైసీపీ నాయకులు జనార్దన్తో ప్రత్యేకంగా చర్చలు జరిపి ఈ డబ్బుల కోసం మొత్తం ఇందులో దిగారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా నకిలీ మద్యం తయారీని కూడా నిలిపివేసినట్టు కూడా జనార్దన్ రావు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. అయితే తాజాగా మళ్ళీ జోగి రమేష్ అతన్ని పిలిపించి నకిలీ మద్యం తయారు చేయించాల్సిందే అంటూ ఒక విధంగా ఆదేశాలు జారీ చేసి అతనిపై ఒత్తిడి తెచ్చి మళ్ళీ ఈ మొత్తం వ్యవహారానికి శ్రీకారం చుట్టినట్టు కూడా అర్థమవుతోంది. అయితే నేను జోగి రమేష్ వ్యాఖ్యలు కూడా చూశాను. జనార్దన్ రావు వీడియో తర్వాత జోగి రమేష్ ఈ మొత్తం అంశాన్ని కూడా తాను తప్పు చేశాను, చేయలేదని చెప్పకుండా రాజకీయంగా ముడిపెట్టేందుకు చంద్రబాబు లోకేష్లపై విమర్శలు జల్లేందుకు, ఎందుకంటే గతంలో కూడా చూసాం ఈ భూముల వ్యవహారంలో అతని పాత్రపై, అతని కుమారుడి పాత్రపై వచ్చిన అభియోగాలపై కూడా అప్పట్లో చంద్రబాబును టార్గెట్ చేసుకుని రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా అదే పల్లవిని మరోసారి ఎత్తుకొని చంద్రబాబుపై నెపం నెట్టేందుకు, లేదా కూటమి ప్రభుత్వంపై నిందలు మోసేందుకు ప్రయత్నించారే తప్ప ఎక్కడ తాను తప్పు చేయలేదు, జనార్దన్ రావు ఎవరో తను తెలియదు, ఎప్పుడు కలవలేదని మాత్రం చెప్పలేకపోయారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కూడా వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక సవాల్ కూడా చేశారు. జనార్దన్ రావును నిజంగా కలవకపోతే 23వ తేదీన, సెప్టెంబర్ 23వ తేదీన జోగి రమేష్ నివాసంలో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బహిరంగపరిచే దమ్ముందంట కూడా సవాల్ చేశారు. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈరోజు ఏబిఎన్ కూడా బ్రేక్ చేసింది. ప్రధానంగా వాట్సాప్ చాట్లో కూడా ఒకసారి ఇంటికి వచ్చి కలవమని, అదేవిధంగా ఫేస్ టైం యాప్ గురించి ఈ సోషల్ మీడియాపై పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఫేస్ టైం యాప్ ద్వారా మాట్లాడుకుంటే చాలా అంశాలు తొందరగా బహిర్గతం కావు, సీక్రెట్ మెయింటైన్ చేస్తారని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఫేస్ టైం యాప్లో రావాలి అంటేనే అక్కడ ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాంశాన్ని ఎవరికి బహిర్గతపరచకూడదు అనేది జోగి రమేష్ ఉద్దేశం అని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చాటు మొత్తం కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో జోగి రమేష్ టార్గెట్ చేస్తూ, అదేవిధంగా అతను ఈ నకిలీ మద్యం కేసులో దానికి నిర్ధారణ కూడా అవుతుంది. ఈ చాట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే ఒకవేళ ఈ చాట్ మీద కూడా రియాక్ట్ అయితే, గతంలో కూడా మనం చూసాం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విచారణ కావచ్చు, లేదా మనం ఈ మద్యం స్కామ్ సంబంధించిన అంశంలో కూడా గూగుల్ టేక్అవుట్ అవసరమైతే సాయం తీసుకొని కూడా ఎవరెవరు ఎక్కడున్నారు, ఏ సందర్భంలో ఏ సిగ్నల్ ఎక్కడుందనేటువంటి దాన్ని కూడా వెలికి తీసే అవకాశం ఇవాళ డిపార్ట్మెంట్కి ఉంది. సో అలాంటి పరిస్థితి కూడా ఏమన్నా ఉండబోతోంది ఈ కేసు విచారణలో? తప్పకుండా శ్రీహరి, ఎందుకంటే విచారణ అధికారులు వివిధ రూపాల్లో విచారణ చేస్తారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు దోషులుగా పరిగణిస్తారో వారిని వివిధ రూపాల్లో ప్రశ్నించి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడా కూడా విచారణకు సహకరించకుండా రాజకీయపరమైన విమర్శలు చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మొత్తం ఆ సమయంలో ఏదైతే వీరు ఇప్పటికే అనుమానిస్తున్న తేదీలు కావచ్చు, అనుమానిస్తున్న సమయాలు కావచ్చు, ఆ సమయంలో జోగి రమేష్ దగ్గర ఎవరున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరెవరు ఏ సమయంలో అక్కడ కలిసి ఉండొచ్చు అనే అంశాలపై కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పట్టుకునే అవకాశం ఉంది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ గూగుల్ టెక్ అనేది చాలా కీలకంగా మారడంతో పాటు మొత్తం అనేక మంది ఒకేసారి ఒక అర్ధరాత్రి మొత్తం కూడా గుంపుగా ఉన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురాగలిగింది. ఇప్పుడు అదే పరిజ్ఞానాన్ని ఉపయోగించి జోగి రమేష్ మొత్తం ఏ సమయాల్లో ఎక్కడ ఉన్నారో ఇప్పుడు ఎవరైతే జనార్దన్ చెప్తున్నాడో ఆ సమయాలు కావచ్చు, ఆ రోజులు కావచ్చు, మొత్తాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెలుగులో తీసుకొచ్చే అంశానికి సంబంధించి ఇప్పటికే పరిశీలన చేస్తూ ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా మొత్తం సాక్ష్యాలు సేకరించిన తర్వాత వెల్లడించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ మొత్తం జోగి రమేష్ వ్యవహారంలో మాత్రం ఇప్పటికీ అతని పాత్ర కీలకంగా ఉందని, నిర్ధారణ అయితే అయిందని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. రైట్ చూద్దాం. ఖచ్చితంగా ఈ విషయంలో అనేక అంశాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వ